ఎట్లుందో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తా అంటున్నది కదా. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? గెలిచి 18 నెలలు ఏడేసిన గొంగడి గానే ఉంది, ఎక్కడికి అక్కడనే ఉంది, కట్టే ఇరుగుతలేదు, పాము దస్తలేదు. కాంగ్రెస్ వచ్చిన కాంచి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది. బస్టు పట్టించిండు, 6 పథకాలు హామీ ఇచ్చిండు, 6 పథకాలు చేస్తలేడు. ఇంటింటికి స్కూటీ అన్నాడు, తులం బంగారం అన్నాడు, బంగారం లేదు, స్కూటీ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు. అయ్యా ఇవాళ రేపు కళ్యాణ లక్ష్మి తక్కువ ఇస్తుండు, మళ్ళీ కేసీఆర్ కిట్టు లేదు. ఇవాళ ఎక్కడ చూసినా ఆగం, అడింపాలు అయిపోయింది. కాంగ్రెస్లో ఆయమన్నోళ్ళు లేరు, లేక అప్పు ఉడతలేదు. దొంగ అంటాను, నన్ను దొంగ అంటున్నంటే నువ్వు సీఎం సీట్ మీద కూర్చొని దొంగ నీకు సిగ్గు లేదు నీకు? ఎందుకు అది? అక్కడ పోయినావు ఐటా అన్నావు, అక్కడ ఊలగొట్టినావు, ఇక్కడ పోయి 400 ఎకరాలు ఇక్కడ కబ్జా పెడదామని 400, అది చేసినావు ఇది చేసినావు, ఆగం చెప్తాడు రేవంత్ రెడ్డి. అడ్డమైన పాలన, ఆగమైపోతున్నారు రైతులు చచ్చిపోతున్నారు. రైతులు కొనగల వాడొచ్చి ఒడ్లు కొంటలేరు, ఉన్న ఒడ్లు కొంటలేరు. రైతులు 60 లక్షమని అంటుండ్రు. ఆడవాళ్ళ చీరలు పోయినాయి, బతుకమ్మ చీరలు పోయినాయి. ఏమన్నా అంటే మిషన్ తిప్పుకుంటాడు, 3 వద్దకు ఢిల్లీకి పోతాడు, 3 వద్దకు ఢిల్లీకి పోతాడు. ఆంధ్రాకు నీళ్ళు అమ్ముకుంటాడు, ఢిల్లీకి మూటలు మోస్తుండు. మమ్మల్ని పట్టించుకుంటలేడు, తెలంగాణ పట్టించుకుంటలేడు. మాకు కేసీఆర్ ఉన్ననాడే మంచుకుంది, కేసీఆర్ పాలన బాగుంది. కేసీఆర్ అంటేనే కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇవాళ బీసీలకు కూడా అన్యాయం చేస్తాను రేవంత్ రెడ్డి. మా బీసీల సంఘాలు కూడా ఆగమవుతున్నాయి. ఇవాళ మాకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఆయన ఎలక్షన్ పెట్టాలి. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే బీసీల తడాక చూపిస్తాం. మా బీసీలు అంటే ఏందో, బీసీలకు గడ్డేందో, తెలంగాణ గడ్డ బీసీలు మీసం చెప్పి పోరాడతాం మేము బీసీల వంతు. ఇవాళ జై బీసీ, జై బీసీ. పెద్దపీట ఎత్తావా, మొత్తానికి ఎసరు పెడతావా? మాకు పెద్దపీట అయ్యాడు ఆయన, ఏ పీట అయ్యాడు ఆయనకి, ఏ పీట చేత కాదు. మాటలు నేర్చిండు, మాటలు గలీజు మాటలు. 24 గంటలు కేసీఆర్ తిడతాడు. అరే సన్నాసి, అరే ఎద్దవా, నువ్వు రారు అసెంబ్లీకి, అవే మాటలు తప్ప ఆయనకు రాజకీయం రాదు. ఆడ పిల్లలు గుంగిపోతే బాగా చెప్పించుకోరు. పిల్లలు గుంగిపోయిందంటావు, కేటీఆర్ మీదనేమో అది పోర్ టాపిక్ పెడతావు. ఈ 2 విషయాలు ఆయనకు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకుంటలేడు, ఇక ప్రజలు పట్టించుకోడు, ఊరు తిరిగాడు, రైతులను పట్టించుకోడు, రైతులను సంకనాక పెట్టిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి వల్ల బస్టు పట్టించిండు. మళ్ళీ వచ్చేది కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పవన్ గౌడ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రాజకీయం చేస్తుందంటూ కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరో కొత్తగా బీసీ నినాదాన్ని ఎత్తుకొని ప్రభుత్వం పైన బురద చల్లుతా ఉందంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. బురద చల్లడము, బురద గుంటల్లో కూరుకుపోవడము కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి నైజము. వాళ్ళు బురద చల్లదామని చూస్తున్నారు, బురద గుంటల్లో కూరుకుపోతున్నారు. ఎవరు బురద చల్లిండ్రు? బీసీ కామారెడ్డి డిక్లరేషన్ సభ అని ఒక సభ పెట్టుకొని బీసీలకు మొండి చేయి చూపించింది 18 నెలలుగా నువ్వు కదా రేవంత్ రెడ్డి. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలల్లా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు. 6 నెలలు అయిపోయింది, 18 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. అంతన్నాడు ఇంతన్నాడే గుంపు మేస్త్రి, ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండే మన గుంపు మేస్త్రి అన్నట్టు ఉన్నది. అంతా ఇంత చేయడానికి ఆ కులగణన ఎందుకు, ఆ కమిటీలు ఎందుకు, 140 కోట్లు ఎందుకు, 150 కోట్లు ఎందుకు, అందులో మళ్ళీ కమిషన్లు దొబ్బుక తినడు ఎందుకు? బీసీలకు ఏం లేదు చేసేటందుకు అని చెప్పొచ్చు కదా నేరుగా. చెప్తే ధైర్యం లేక చెప్తలేడు. బీసీలు ఏదో ఇట్లా చేస్తే ఆర్డినెన్స్ తీసుకొస్తే నమ్ముతారు, ఏది చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నాడు. కానీ బీసీలు చైతన్యవంతులు. నువ్వు ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇస్తా అని చెప్పినావో, ఆ ఎన్నికలల్లో స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే పోవాలి, లేకపోతే కర్రు కాల్చి వాత పెడతారు. ప్రభుత్వం కూడా చేస్తా ఉంటుంది కదా, ఎక్కడ కూడా చేయమని చెప్పట్లేదు, ఈ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నది. సో దీన్ని ఎందుకు బీసీలు నమ్మట్లేదు? ఇగో చేస్తా అని చెప్తున్నాయి కదా, చేస్తా అని బాగా చెప్పిండు. 48వ సార్లు ఢిల్లీకి పోయింది. ఇవాళ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, ప్రధాని అక్కడనే ఉంటారు. తమిళనాడు తరహాల 9 షెడ్యూల్ ప్రకారము బీసీలకు 50% రిజర్వేషన్ తీసుకురా, అప్పుడు నమ్ముతారు. 40% నువ్వే చెప్పిన 42% తీసుకురా, 50% తీసుకురాకు. ఇగో ఏ ముఖ్యమంత్రికి చేత కాకనా ఆర్డినెన్స్ తీసుకురావడము,
అది భారతదేశంలో 28 రాష్ట్రాల్లో తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చాతగాక చేయలేదనుకుంటున్నారా? మధ్యప్రదేశ్లో ఏమైందో తెలియదా, బీహార్లో ఏమైందో తెలియదా, ఒడిస్సాలో ఏమైందో తెలియదా? ఇట్లనే ఆర్డినెన్స్లు అంటారు, మళ్ళీ వీళ్ళే కేసులు వేస్తారు. కేసులు వేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసులు వేయడం వల్లనే మళ్ళీ ఇది పోయింది అని మళ్ళీ ఒక్క ముచ్చటే చెప్తారు. అంతే తప్ప ఏం లేదు. ఇప్పటి వరకు బీసీలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఏం చేయలేదో చూసి మేమేం అడుగుతామో చూసి అవి చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు కులగణన చేసినాము, బీసీలకు పెద్దపీట వేస్తా అన్న తీరుగానే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు కులగణన తప్పుల తడక, కులగణన పత్రాలు హోటళ్ళల్లా రోడ్ల మీద పడి ఉన్నాయి, మనం అందరం చూసినాం. ఇక కులగణన గురించి కేంద్రమే మొట్టికాయలేసింది కాంగ్రెస్ పార్టీని. బాపు కేసీఆర్ గారు 10 ఏళ్లల్లా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సంబంధ వర్గానికి బీసీ కులస్తులకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. ముదిరాజులకు చేపపిల్లలు ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు, చెర్లల్ల నీళ్ళు ఇచ్చిండు, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చిండ్రు, యూనిట్ల పంపిణీ చేసిండ్రు, గౌడన్నలకు పన్ను దాన్ని రద్దు చేసిండ్రు, తాటి చెట్టు మీదకి వెళ్ళి పడితే ఎస్గ్రేషియా ఇచ్చిండ్రు, నీరా కేఫులల్లా రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, బెల్ట్ షాపులల్లా రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, నాయి బ్రాహ్మణులకు రజకులకు కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలను తీర్చిండు. ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆత్మగౌరవ భవనాలు అనేసి హైదరాబాదు నడిఒడ్డున ప్రతి ఒక్కరికి 1000 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చిండు. ఆ భవనాలు కట్టుకోవడానికి కూడా బడ్జెట్ను కేటాయించిండు, భవనాలను కూడా కట్టించిండు. 60 ఏళ్లలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమన్నా చేసిందా? మొండి చేయి తప్ప. ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఆ అమ్మాయి ఇల్లు అంటారు, ఈ అమ్మాయి ఇల్లు అంటారు. ఏ అమ్మాయి ఇల్లు ఉండేవి? అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు, మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్తారు. ఈ ముచ్చట్లు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మీ మాయమాటలు నమ్మడానికి వెనకటి రాజ్యం కాదు తెలంగాణ. కొట్లాడి పోరాటం తెచ్చుకొని తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటం చేసిన బిడ్డలము. నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టు, లేకపోతే నిన్ను కర్రు కాల్చి వాత పెడతారు. మేడం ఎట్లా చూస్తారు? 42% రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎలక్షన్కి ముందు కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు కూడా అన్నారు, మీరైతే మమ్మల్ని గెలిపియండి, గెలిపించిన తర్వాత బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు మాత్రం బీసీల మీద చిన్న చూపు చూసి మా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపిస్తున్నాము, 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలని, లేదంటే దీన్ని పర్యవసారం చాలా అనుభవించాల్సి ఉంటుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చామంటుంది. కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక బహానా మాత్రం. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ని ఎవరైనా కోర్టులో వేస్తే దాన్ని కొట్టేసేది ఉంటుంది, ఇంకోటి వాళ్ళ గవర్నరే దీన్ని ఆమోదించే అది ఉండదు. కాబట్టి ఆర్డినెన్స్ కాదు, మొన్న అసెంబ్లీలో ఆల్ పార్టీసు బీసీ బిల్ పెట్టాలని చెప్పి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అందరూ ఆమోదించిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక్కడు ఢిల్లీకి 40 సార్లు 50 సార్లు పోడు కదా, అఖిలపక్షాన్ని తీసుకొని పోయి వీలైతే అక్కడ 10 రోజులు కూర్చొని ఈ 42% రిజర్వేషన్ని మన బీజేపీ ప్రధానమంత్రిని బడేబాయ్ అంటారు కాబట్టి బడేబాయ్ దగ్గర కూర్చొని దీన్ని అమలు చేసుకొనే రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డలందరూ కోరుకుంటున్నారు. ఆర్డినెన్స్ ద్వారా అమలు కాదు, మాకు నమ్మకం లేదు. ఇది ఒక బహానా మాత్రమే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో పోవాలి కాబట్టి ఇది ఒక ఆర్డినెన్స్ అనేది ఒకటి మభ్యపెట్టే మాటలే. మాకు అందరికీ తెలుసు, బీసీలలో విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రతి ఒక్కరు అందరూ గమనిస్తున్నారు. అప్పుడొక మాట అన్నాడు, అప్పుడేమో బీసీలకు నేను న్యాయం చేసి అన్నాడు, ఇప్పుడేమో ఆర్డినెన్స్ అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వము 420 హామీలు ఇచ్చి అవి పక్కకు నెట్టేసి ఆ హామీలు ఎట్లా ఎండగట్టిని కనీసం బీసీలకు ఇచ్చిన ఈ 42% రిజర్వేషన్ అన్న అమలు చేయాలని చెప్పి ముక్తదాటిగా మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చూస్తున్నారు కదా, ఈ ఉద్యమం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఉవ్వెత్తున లేచి అగ్నిగుండంగా మారుతుంది. ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటి,
కాబట్టి ఇప్పటికైనా బీసీలని మభ్యపెట్టి మోసపెట్టి వాళ్ళని గోసపెట్టకుండా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే బాగుంటుంది. ఇంకొకటి నేను ఈరోజు ఈ ధర్నా సందర్భంగా చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అమలు చేయకుండా ఈరోజు ఆర్డినెన్స్ అని ఒక బహానాతోన స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనుకుంటున్నాడు. కానీ తప్పకుండా దీనికి బీసీ బిడ్డలందరూ బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. జాగ్రత్త తస్మాత్. ఎందుకంటే బీసీల ఓట్లతోన గద్దెనెక్కి ఈరోజు బీసీలను మభ్యపెట్టి గోసపెట్టి వాళ్ళని మోసం చేయాలనుకుంటున్నావు. ఇది తగని మాట. అంటే మీరు ఇంతకుముందు 420 హామీలు అంటున్నారు, కానీ ప్రభుత్వము ప్రజాపాలన, మేము 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అది పేదల ప్రభుత్వము, మేము అందరికీ న్యాయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము అంచెలంచెలుగా అని చెప్తాం. ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు చూడండి, గ్రామాలలో పోండి, మార్పు అని గ్రామాలలో మందిని, గ్రామాలలో ఉన్న ప్రజలను మోసం చేసిండు. అదే గ్రామాలలో పోవడానికి ఇప్పుడు భయపడుతున్నాడు. ఈరోజు నువ్వు అన్ని బీదల ప్రభుత్వం అయితే బీదలకు న్యాయం చేసినాడు అయితే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం అయిపోయింది, సర్పంచుల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో అన్నమో రామచంద్ర అంటారు. మాకు ఒక ప్రాబ్లం వస్తే, మాకు ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పాలని చెప్పి ప్రతి దగ్గర పాలన అనేది పడకేసింది. ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అందుకనే స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవడానికి ప్రభుత్వం చాలా భయపడుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోతే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము. అంతోపాటు సురేష్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఒకవైపు బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీన్ని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది, బీసీలు వ్యతిరేకిస్తారు? బీఆర్ఎస్ పార్టీ కాదు, బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఒకటే మాట్లాడుతున్నాం. ఇదే ఆర్డినెన్స్, ఇదే జీవో 18 నెలల కాలంలో ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టు మొట్టికాయలేసి సర్పంచ్ ఎలక్షన్ పెట్టమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ నిద్ర లేచిండు. ఇదే జీవో, ఇదే ఆర్డినెన్స్ 18 నెలల కాలం ఇవ్వచ్చు కదా. ఈ ఆర్డినెన్స్ జీవో అనేది సరికాదండి. రేపు వీళ్ళ కేసు వేపిస్తారు, ఇది మళ్ళీ అయిపోతుంది. ఇదే ఆర్డినెన్స్, ఇదే జీవో 18 నెలల ముందర తీసుకొస్తే గ్రామ పంచాయతీలో ఇలా మురికి కుప్పకుండా పోవు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయం చేయడం కాదు. కామారెడ్డి డిక్లరేషన్ 40% ఒక బోగసు. కాంగ్రెస్ అనేది ఒక నాటకం చేస్తుంది. మేము ఆడుకోవడం ఏంది? మేము దేనికి ఆడుకుంటున్నాం? మాట్లాడితే బీసీలో పెద్దపీట ఆ పెద్దపీట మీద యాదవులు మంత్రివర్గంలో లేరా? ఆ పీట మీద మాకు స్థానం లేదా యాదవులకి? ఎందుకు అంత కుట్ర? అనుమతి మేము ఏం కోరుకుంటే నువ్వు 50 కార్పొరేషన్ ఇచ్చినావు, ఏం చేసినావు? దాంట్లో ఎంతమంది బీసీలు? మీరు రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆర్డినెన్స్, ఈ జీవోలు మాకు అవసరం లేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో, మా పేగులు ఎగలా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది నీ ఆర్డినెన్స్ వద్దు, నీ జీవోలు వద్దు. ఇలా గ్రామ పంచాయతీలో భ్రష్టు పట్టిపోయినాయి. ముఖ్యంగా చెప్పాలి, ఈయనంటారుగా ముఖ్య బీఆర్ఎస్ రాజకీయ సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట పట్టణంలో ఒక జనరల్లో ఒక ఎస్సీ మహిళను తీసుకుపోయి జనరల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. గుర్తుంచుకోవాలా. 100 కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఈయని బడుగులింగ యాదవ్ ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి రాజ్యసభ కూర్చోబెట్టాం. ఒక ముద్రాయి బిడ్డ పల్ల ప్రకాశ్ గారిని తీసుకుపోయి ఒక రాజ్యసభ కూర్చోబెట్టాం. మీ లెక్క మీరు మాట్లాడే రాజకీయం మాట్లాడుతుంది, మేము కాదు మా హక్కులు మాట్లాడుతున్నాం. మాకు కావాల్సిన మీకెంత మాకెంత అన్నప్పుడు మాకు ఇవ్వాలి కదా. మాకు నిన్న ముఖ్యమంత్రి సభలో మీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారని ఆ స్థానిక నియోజకవర్గం మీరు బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు? మేమేమంటే గతంలో ఏదైనా ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గం వస్తే నిధులు వరద బారేది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా నిధులు తీసుకొచ్చి వరద బారిచ్చేది. కానీ ఈయన నోట్ల నుంచి బురద బారింది. అంతా బురదే. అది ఎంత అంటే మురికాలం కంటే అధ్వానంగా ఉందన్నమాట. మాట్లాడితే బూతు, కూర్చుంటే బూతు, నిల్చుంటే బూతు, ఉచ్చపోతే బూత్ అన్నట్టు మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ గారు కానీ పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడటం. నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగజారిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు నిన్నగాక మొన్న కాదు, గత 5 సంవత్సరాలు 12 సార్లు, గత 6 సంవత్సరాలు 12 సార్లు కాళేశ్వరం జలాలు. ఈసారి ఎందుకు ఎండబెట్టినావు? కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పిన దద్దమ్మ అది కూలలేదు. కాళేశ్వరం కూలలేదు. కాళేశ్వరంతో మా కడుపు మీద కేసీఆర్ అయితే కాళేశ్వరం కుట్ర చేసి కూడబట్టి అనుమతి దొంగల ముఠ. మేము కోరుకునేది మా గోదావరి జిల్లా తీసుకొచ్చాకే మా ప్రాంతంలో అడుగుపెట్టమన్నావు, నువ్వు చేయలేదు. కాలం నీళ్ళు ఇస్తా అని చెప్పినావా? ఏం ఇస్తా అని చెప్పినావు? 9 రోజులు రైతు భరోసా ఇచ్చినావు. 2 సార్లు ఎక్కువ మా రైతు భరోసా సంగతి ఏమైంది? మేము అదే కోరుకుంటాం. అనుమల రేవంత్ రెడ్డి తుంగతుర్తి తీసుకొచ్చి నిధులు వరద కాలేదు. ఆయన నోట్లోంచి బురదే వచ్చింది. అడ్డమైన మాటలు తప్పితే ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే 3 ఫీట్లు ఆయన జగదీష్ రెడ్డి మాట్లాడుతుంది. నేను 6 ఫీట్లు ఉంటాను. హరీష్ రావు గారు 6 ఫీట్లు అంటే నేను 3 ఫీట్లు అంటాడు. నీకు ఏ ఫీట్లతో సంగతి ఏది? ఆ 3 ఫీట్లు అయినా 11 మంది పండబెట్టి దొక్కిండు 2018లో. రేపు వచ్చేసారి కూడా పండబెట్టి దొక్కుతాడు, నిన్ను కూడా దొక్కుతాడు.
నువ్వు ఎత్తు పల్లాల గురించి మాట్లాడదలుచుకుంటే నువ్వు చేత కాదు కదా. ఆ 3 ఫీట్ల ఆయనే తీసుకొచ్చి సూర్యాపేటని జిల్లా చేసిండు. ఆ 3 ఫీట్ల ఆయనే 3 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. ఆ 3 ఫీట్ల ఆయన 2018లో మిమ్మల్ని పండబేడి దొక్కిండు. ఆ 3 ఫీట్ల ఆయన ఓవట్లేకపోయి చేతగాలేకపోయింది కదా. ఈ రాష్ట్రానికి విద్యుత్ వెలుగు నింపిన విద్యుత్ శాఖ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ మీద అవునండి. వాళ్ళు గంజాయి మొక్కలు తులసివనం ఆయన ఒక్కరే, వీళ్ళు గంజాయి మొక్కలు. నీకు ఇంకో విషయం చెప్పాలంటే జగదీశ్వర్ రెడ్డి కాలు కడి నెత్తిని మోసుకోవాలా. 2018 ఎలక్షన్లో కోమటిరెడ్డి రెడ్డి ఓడగొట్టకపోతే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా. ఉత్తమ్ కుమార్ ఓడగొట్టకపోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా. అవునా, వాస్తవం కాదా? ఆయన వల్లనే కదా ఈయన అయింది. గంజాయి ఎవరు? ఈయన ఒక ముఖ్యమంత్రి పట్టుకొని గంజాయి అంటాడు, ఉరేయాలంటాడు, బట్టలు ఇప్పాలంటాడు. ఇదేందండి ఇంత క్రిమినల్ మైండ్? ముఖ్యమంత్రివా నువ్వు? రౌడీ షెటర్వా నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రివే కదా. నువ్వు మా తుంగతుర్తి ప్రాంతానికి వచ్చి ఆడ ఇంతకుముందు కక్షలు, కార్పెనాలు, గోదావరి జలాలు, ఎస్ఆర్ఎస్పీ కాలంలో గోదావరి జలాలు కాకుండా రక్తం మారింది. మళ్ళీ అదే స్థాయిలో నిన్ను తీసుకొచ్చి విమర్శలు చేసిండు. ఎంతసేపటికి కేసు, కూసుండే కేసు, నిల్చుండే కేసు, ఉచ్చబోతే కేసు. ఆ తుంగతుర్తి అంటేనే భ్రష్టు పట్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. తుంగతుర్తి కాదు, ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా అడ్డదిడ్డంగా అయిపోయింది. దయచేసి మేమంటున్నా, తుంగతుర్తిలో నువ్వు తొడలు కొట్టినా, మీసాలు మీద వేసినా, నువ్వేం చేసినా ఆ 3 ఫీట్ల అయినా 3 ఎంటికలు కూడా పీకలేమని చెప్తున్నావు. ఏం చెప్తారు? ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఎట్లా ముందుకు పోతాం? మా పార్టీ నుంచి మేమేమో కోరుకుంటాం అంటే మాకు చట్టం కావాలని కోరుకుంటాం. నీ ఆర్డినెన్స్ వద్దు, మీ జీవోలు వద్దు. అదే ఆర్డినెన్స్ జీవో తెచ్చుకుంటే 18 నెలల క్రితం ఇవ్వాలి కదా. ఎవరిని మోసం చేయదలుచుకుంటున్నాం? ఇవాళ మేము ఆత్మగౌరవ బిల్డింగ్ కట్టాం. యాదవులకి, కురుమలకి, ముద్రా సోదరులకి, అన్ని వర్గాలకి కోకాపేటలో 100 కోట్ల విలువ చేసే భూములు కడితే అవి కబ్జా పెట్టి ఇలా హాస్టల్లో పెట్టిన ఘనత ఈ అనుమల రేవంత్ రెడ్డి దొంగలు ఉంటుంది. ఇవాళ మేమేమంటున్నాం, ఏ వర్గం కూడా బాగుపడలేదు ఈ రాష్ట్రంలో. 18 నెలల కాలంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 20,000 కోట్లు చేసిండు. నీకు అంత పెద్ద హృదయం ఉన్నోడివి, అంత పెద్ద ప్రేమ ఉన్నోడివి, అంత పెద్ద కుర్చీ బీసులకు ఇచ్చినోడివి. ఆ కుర్చీ మీద మా యాదవులకు ఎందుకు మేము కూర్చోలేకపోతున్నాం? మేము అంత అడ్డరానే మా యాదవులు అంటే. 2 లక్షల రూపాయలు గొర్రెలు ఇస్తా అంటే నేను 3 లక్షల రూపాయలు ఇస్తాను. ఎలా పాడబడినట్టు పడినా ఎడిపోయినా మా 3 లక్షల రూపాయలు. మా గొర్రెలు ఎడిపోయినాయి, మా పదవులు ఎడిపోయినాయి. అదే మీ కోరుకునేది. మేము పార్టీల పరంగా పక్క పెడతాం. బీసీ ఉద్యమంలో మేమేం చెప్తుంటే మీకెంత మాకెంత కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే ఆ ఇంప్లిమెంట్ కాదు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల చేయరు. అది కాంగ్రెస్ చేస్తున్న నాటకం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న, బీసీలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినామంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వాన్ని అంటా ఉంది. మీరు ఇంత భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా చేస్తా ఉంటారు. ఇప్పుడు ఏది లేకుండా ఆల్లేదు సూలేదు కొడుకు పేరు శ్యామలింగం అన్నట్టు మామూలుగా ఆ రోజు అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద హామీలు ఇస్తేవి. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఈరోజు చట్టం పేరు మీదనో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తేవి. కేంద్రానికి పంపించిన తర్వాత చేతులు దులుపుకొని మౌనం వహిస్తేవి. కోర్టు ఇవాళ అక్షింతలు వేసి తప్పకుండా 30వ తారీఖు సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అక్షింతలు వేసిన తర్వాత ఆ నిబంధనల మేరకు ఎన్నికలు పెట్టడానికి ఈరోజు మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ అంటుంటివి. ఈ ఆర్డినెన్స్ వల్ల 4 గీక్కోవటానికి కూడా పనికిరాదని చెప్పేసి న్యాయ నిపుణులే చెప్తుండే. ఈరోజు ఎవరిని మోసం చేద్దామని. కాబట్టి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 18 నెలలైనా నీ చేతిలో ఉన్న పనులే చేయలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, ఉద్యోగ విషయాలలో పెట్టలేదు, ఏ విషయాలలో విద్య విషయంలో మామూలుగా రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వటానికి వచ్చేటప్పటికి నేనేదో చేస్తున్నా, నా ప్రయత్నం చేస్తున్నానంటే అది కాదు కదా. 18 నెలల నుంచి నీ ప్రయత్నం ఏం జరిగింది? ఓ రోజు ఇక్కడ తీర్మానం చేసి నువ్వు ఢిల్లీ జంతర్ మంతర్లో పోయి ధర్నా చేయగానే కాదు కదా. నీ కార్యాచరణ ఏంది? నీ శుద్ధబుద్ధి ఏంది? బీసీలకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మళ్ళీ బీసీలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంది. మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నా, కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తూ ఉందంటూ మంత్రులు మాట్లాడతారు. అరే అయ్యాల దొంగసాటుగా స్వప్నారెడ్డి అనే పేరు మీద 50% మించిన రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి మా ప్రభుత్వంలో దొంగ కేసులు వేయించిన గనుడు ఈ రేవంత్ రెడ్డి కదా. 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది మామూలుగా మన సుప్రీంకోర్టు తీర్పు ఉన్న తర్వాత కూడా మరి ఈ దద్దమ్మ ఎట్లా హామీ ఇచ్చిండు 42% కేవలం బీసీలకు ఇస్తా అని చెప్పి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం ఎట్లా చేస్తాడు? ఎంతమందిని మోసం చేస్తాడు? ఎన్నికలలో అధికారంలో రావడం కోసం మాయమాటలతో మభ్యపెట్టి మేనిఫెస్టోల పేరు మీద ఊరిచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాయినా ఇవాళ బీసీలను కూడా అన్యాయం చేస్తామనంటే చూస్తూ ఊరుకో. బీసీలకు న్యాయం జరగదు అనుకుంటున్నారు. డెఫినెట్గా 4 గీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పేసి న్యాయ నిపుణులే చెప్తున్నారు కదా. జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు న్యాయ కోవిదులే చెప్తున్నారు. ఇంకా మరి మామూలుగా దాన్ని గౌరవించి ఆయన 42% ఏ రకంగా ఇస్తాడు అనేది సమాధానం చెప్పాలి. ఈ ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చినట్టు అన్న, అంటే బీసీలకు అన్యాయం చేసేది మొక్కుబడి చర్యలు, చేతులు దులుపుకునే ప్రయత్నాలు. ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము. చట్టభద్రత ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి.
చేత కాకపోతే చర్యలు ముక్కు తీసుకోవాలి. నేలకు రాయాలి. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి బీసీ రిజర్వేషన్? ఆ రోజు మామూలుగా వీళ్ళు తీర్మానం పెట్టినప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, హామీ ఇచ్చినప్పుడు ఏ నమ్మకంతో ఇచ్చిర్రు? మా దగ్గర న్యాయకోవిధులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు అని చెప్పి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీకి ఈరోజు నాయకత్వం వహిస్తున్న అతను ఏం చెప్పి ఏ నమ్మకంతో చెప్పిండు ఇస్తా అని? కాబట్టి దాని ప్రకారం ఏ నమ్మకంతోనో ప్రజలు విశ్వసించి నీ మాటను నమ్మిరు. ఇలా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. ఏం చెప్తున్నాడు ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి? ఎట్లా ఉండబోతుంది? 42% చట్టభద్రత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. అది చేయలేకపోతే ముక్కు నేలకు రాసి బలైన వర్గాలకి క్షమాపణ చెప్పాలి. మేము గతంలో మా యొక్క బీసీ ముద్దుబిడ్డ అయిన సిద్ధిరామయ్యని తీసుకొచ్చి మా బీసీలకు కాలు రాస్తూ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమని చెప్పారు, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. తీరా ఇలా 18 నెలలు గడిచిన తర్వాత ఇలా ఒకటి డెడికేషన్ కమిటీ అని చెప్పేసి ఆ రోజు డెడికేషన్ కమిటీ ద్వారా ఆ రోజు మా కులగణన చేసి ఆ రోజు బిల్లు పెట్టేసి దానికి గవర్నర్కి పంపించి రాష్ట్రపతికి పంపారు. ఇలా రాష్ట్రపతి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఇచ్చిపెట్టి మళ్ళీ తీరా మొదటికి వచ్చడం ఏందని మేము అడుగుతా ఉన్నాం. స్వయంగా మాకు 42 రిజర్వేషన్ రావాలంటే దానికి చట్టబద్ధత కలిగించాలి. కనుక మీరు ఢిల్లీలో పోరాటం చేయాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోరు, ఎంపీలను తీసుకుపోరు. ఇలా బీజేపీతో నువ్వు అలాయ్ బలాయ్ తీసుకుంటావు కదా, మా బడే బాయ్ అంటావు కదా, అదే బడే బాయ్ తోటి నువ్వు వెంటనే దాన్ని అమలు చేపించేసి మాకు 9th షెడ్యూల్లోకి ఇలా ప్రవేశపెడితే మాకు వెంటనే చట్టబద్ధత వస్తుంది. అప్పుడు మేము ఫైట్ చేయడానికి కోసం మేము స్థానిక ఎలక్షన్లు ఉంటుంది తప్ప మీది అంతా వట్టి కాలయాపన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము రానున్న కాలంలో బీసీ కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు మాకు అండగా ఉన్నాడు. ఆ రోజు అన్ని కులాలను ఆదుకునే ప్రయత్నం చేసింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇలా 18 నెలలు గడిచిన తర్వాత కూడా మా బీసీలను కాలు రాస్తుండు. 2కో 3కో మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి మాతో ఇలా తెలగాట మాడే ప్రయత్నం చేస్తుండు. ఖబర్దార్, ఇలా నువ్వు మా నిప్పుతో పెట్టుకుంటున్నావు, బీసీ సబ్బండి 150 కులాలతో పెట్టుకుంటున్నావు కాబట్టి నిన్ను సర్వనాశనం దాకా చేసేదాకా ఇచ్చిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటూ మాకు చట్టబద్ధత కల్పించాలని ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి చేరుతున్నాం. ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ 42% రిజర్వేషన్ని ఎక్కడ అమలు చేయమని చెప్పట్లేదు, అమలు చేస్తామని అంటున్నావు. దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? అసలు ఆర్డినెన్స్లా అసలు అమలు అవుతుందా? ఏ ఒక్కరు చిన్న కోర్టుకు పోయిన తర్వాత వెంటనే అది కొట్టుడు పోతుంది. దాని చట్టబద్ధత ఉందా? వీళ్ళు మమ్మల్ని మభ్యపెట్టడానికి, బీసీలకు ఏమీ తెలియదు, బీసీ వాళ్ళు ఎడ్డి కులాలు అని చెప్పేసి ప్రయత్నంలో భాగం తప్ప ఇందులో ఇది చట్టబద్ధత కలిగినది కాదు. గతంలో ఇదేది ముంబై కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఇదే విధంగా పోతే ఆ రోజు మొట్టిగాలేసి సుప్రీంకోర్టు మీరు 50% మించకుండా ఎలక్షన్లు కోరదని చెప్పింది. ఇది కూడా తిరిగి మళ్ళీ అదే జరుగుతుంది అని చెప్పి నేను తెలుసుకుంటున్నాం. ఈరోజు బీసీలు వెనకటిలాగా ఎడ్డిం బీసీలు కాదు, పోరాట బీసీలు. ప్రతిదీ కూడా మాకు ఈరోజు ఏ కళ్ళకు కట్టినట్టు మాకు అవకాశం ఉంది కనుక తెలుస్తుంది. కాబట్టి మీరు మమ్మల్ని వంచడానికి నీ అహం దూరమైన నీ రెడ్డి పాలన అహం దూరంతో మమ్మల్ని బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ నిలదీస్తాం. పెద్దపీట వేస్తామని చెప్పారు. ఆ భాగంలోనే కులగణన చేసినామన్నారు. కులగణన లెక్కలు తెలిసిన తర్వాత రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? అసలు బీసీల కులగణన చేసారు, ఓకే ఒప్పుకుంటాం. కులగణన తెలిసిన తర్వాత మీరు దానికి డెడికేట్ కమిటీ చేసి దాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపించి రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతికి పంపించిన తర్వాత బీజేపీలో మీ బడే బాయే ఉన్నాడు కదా, మీ మోడీ మీ బడే బాయ్ మీ అన్ననే కదా, ఎందుకు ఈ ఎంపీలను పట్టుకుపోయి ఢిల్లీలో కొట్లాడతలేవు? దాన్ని ఎందుకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తలేవు? అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లుండగా నువ్వు అక్కడ ఒప్పియడానికి లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్త కలిసి మళ్ళీ బీసీలు అనగదొక్కే ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది పోరాటం? అంటే ఇప్పుడు భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే. బీసీలతో పెట్టుకున్నవాడు ఎవరు కూడా బాగుపడలేదు. మా యొక్క ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య బీసీని తీసుకొచ్చి ఆ రోజు అబద్ధాలు చెప్పి అధికారం గద్దె ఎక్కినావు. నేను గద్దె దించేదాకా ఈ పోరాటం ఆగది. బీసీలలో అన్ని కులాలు ఒకతాటి మీకు వస్తున్నాయి. ఇప్పుడే మా బీసీల హక్కుల కోసం పోరాటం చేసే సమయం ఆసన్నమైందని ఇప్పుడు మాకు తెలిసి వస్తుంది. కనుక మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం. మా పోరాటం ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. కనుక నిన్ను గద్దె దించేదాకా మా పోరాటం సాగుతుంది. మా హక్కుల కోసం కల్పించేదాకా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా మరి ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మరియు అన్ని సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నది. మీరు వెంటనే ఖబర్దార్, మాకు డిక్లరేషన్ కాదు మాకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. బీసీలకు కామారెడ్డి వేదికగా మరి సిద్ధరామయ్య గారితో
మరి ఒక ఎన్నికల ముందు మరి యొక్క బీసీలకు మభ్యపెట్టే విధంగా 42% అమలు చేస్తామని రిజర్వేషన్లు అలాగే బీసీ సంక్షేమానికి పెద్ద వేట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మోసం చేస్తూ ఉన్నది. మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి బీసీ వృత్తులకు కావచ్చు బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. మరి ఉదాహరణకు ముదిరాజులకు చాప పిల్లలు కావచ్చు, మరి యాదవులకు గొర్రెల పిల్లలు కావచ్చు, అదేవిధంగా చేనేత కార్మికులకు వారికి చేతునందించి ఈరోజు వారి సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ఘనత మరి గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం మరి బీసీలు అనగతొక్కే విధంగా మళ్ళీ కుట్రలు చేసి ఈరోజు ఓట్లు సీట్లతో మరి గద్దెనెక్కాలని చెప్పి మళ్ళీ చూస్తూ ఉంది. స్థానిక ఎన్నికల్లో మాకు కావాల్సింది ఏంటి 42% రిజర్వేషన్లతో ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మాయ మాటలు చెప్పి ఇప్పటికే మరి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలను మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. ఇదే బీసీలు అందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యమత్యంగా ఉండి 42% రిజర్వేషన్లు చట్టబద్ధత అమలు అయ్యే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీసీలకు మోసం చేస్తుందని మీరంటా ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నాం, తెలంగాణలో గత ప్రభుత్వం చేయలేనటువంటి మేము అమలు చేస్తూ ఉన్నాం, రిజర్వేషన్ని కల్పిస్తూ ఉన్నాం, పథకాలు అందిస్తూ ఉన్నాం, బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎక్కడ చేయాలండి బీసీలకు పెద్దపీట వేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ 18 నెలల్లో ఎక్కడ కూడా బీసీలకు పెద్దపీట వేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం మాయ మాటలతోనే ఈరోజు కాలం వెల్లదీస్తూ కాలయాపన చేస్తున్నది తప్ప ఎక్కడ కూడా బీసీలకు మరి నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాడు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు చేతి వృత్తులకు అందే విధంగా మరి వారి కాలం మీద నిలబడే విధంగా చేతును అందిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం తప్ప ఈ ప్రభుత్వంలో చేతును అందించింది ఏం లేదు. గత ప్రభుత్వం అన్న పథకాలను మరి ఈ ప్రభుత్వం కొనసాగిస్తే అయినా బాగుండేది కావచ్చు, కానీ ఈరోజు మాటలకే పరిమితమైంది తప్ప ఈ ప్రభుత్వం చేతల్లో ఏమాత్రం చూపించలేదని చెప్పి మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. బీసీల ప్రధాన హక్కు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మహాధరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ ఉద్దేశం అందరికీ తెలిసిందే. మరి మేమెంతో మాకంతా అనే ఒక నినాదంతో ఎంతో 55% పైన ఉన్న బీసీలకు వారి హక్కుల సాధన భాగంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్తే మరి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మాట మార్చి ఇప్పటికి 2 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కానీ ఎటువంటి పురోగతి లేకుండా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు కేవలం ఒక ఆర్డినెన్స్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు. మరి ఆర్డినెన్స్ అనేది చట్టబద్ధత లేదు. దానికి కేవలం కేంద్రంలో చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, అందుకోసం మరి ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని కానీ బీసీ సంఘాలను కానీ ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రిజర్వేషన్ అమలైనాకనే ఎన్నికలు నిర్వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. బీసీలకు కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి 18 నెలలు కావస్తున్న దాదాపుగా 2 సంవత్సరాల పైచీలకు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు పూర్తయినాయి. స్థానిక సంస్థల ఎలక్షన్ల ద్వారా జరపకపోవడం వల్ల మరి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి సెంట్రల్ నుంచి వచ్చే నిధులు రావడం లేదు. మరి తద్వారా ప్రజలకు ఎన్నో అవస్థలు చెందుతున్నారు. మరి అంతేకాకుండా ఇవాళ 42% రిజర్వేషన్ కల్పిస్తామని మరి ఏదో మంత్రి సంఘం ఏర్పాటు చేసి మరి ఏదేదో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అంతేకాకుండా అఖిలపక్షాన్ని కానీ బీసీ సంఘాల నాయకులను కానీ ఢిల్లీకి తీసుకుపోయి మరి అధికారికంగా మరి ఈ రిజర్వేషన్ సాధించాలని, రిజర్వేషన్ తీసుకురావాలని, ఆర్డినెన్స్ల ద్వారా ఈ రిజర్వేషన్ రాదని, చట్టబద్ధత ద్వారా 42% రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో ఒక ఆర్డినెన్స్ తెచ్చి మేమే బీసీ రిజర్వేషన్ కల్పించడానికి గొప్పలు చెప్పుకుంటుంది. అది కాదు, మీరు 42 స్థానిక సంస్థల కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నిర్వహించి స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోయినప్పుడే మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మీ కృషి ఫలితంగానే వచ్చిందని జబ్బలు జరుచుకున్న పొన్నం ప్రభాకర్ సార్ కానీ, మన బీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంతవరకు రేవంత్ పైన ఒత్తిడి తెచ్చే బాధ్యత మీదే అని తెలుపుతున్నాము. మా దాంట్లో కూడా తెలంగాణలో విద్యావంతులు, మేధావులు, లాయర్లు, జడ్జీలు ఉన్నారు. ఆ బీసీ వర్గాల వాళ్ళు కూడా కొన్ని నివేదికల పరంగా, కొన్ని గతంలో జరిగిన అంశాల పరంగా చర్చిస్తే కూడా మమ్మల్ని ఒక మోసం చేసే ప్రయత్నంలోనే కాంగ్రెస్ ముందుకోతుంది. ఏది ప్రజలను బీసీలను మభ్యపెట్టే విధంగానే ముందుకోతుంది. కొన్ని అవతోకలు ఉన్నాయి. మాకు ఆ కులగణన అన్నారు, ఇంటింటికి సర్వే అన్నారు. ఆ ఇంటింటి సర్వే కూడా బీసీల ఇంటికి సంపూర్ణంగా వెళ్ళలేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీసీలకు ఎటువంటి
నమ్మకం లేదు. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? భవిష్యత్తులో 42 మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కేటాయించకుండా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోతే మీకు తగిన గుణపాఠం చెప్తాము. రానున్న భవిష్యత్తులో బీసీలు అంతా ఏకమైనము. మీరు చూస్తున్నారు ఏది ఇందిరా పార్కులో ఎంత బీసీ సమూహం నిండిపోయిందో. రానున్న భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తాము. బీసీలకు న్యాయం జరిగే అంతవరకు కాంగ్రెస్ను వేటాడతాం. ఎట్లా చూస్తారు కదా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాని చట్టభద్రత లేదు కదా. 42% రిజర్వేషన్ దాన్ని ఏదైతే 42% రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకొచ్చి శాసనసభలో అలాగే పార్లమెంట్లో దీన్ని బిల్లు ప్రవేశపెట్టినాక దీనికి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన ఏ ముందు పోతలేవు. గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అది యాదవ సోదరులకు కానీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ కానీ చాలా ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు అది గౌడ కార్పొరేషన్ ఏర్పాటు కాలే. అలాగే యాదవులకు మంత్రి పదవి ఇవ్వలే. అది ఇచ్చి అన్ని మాటలు తప్పితే ఏం లేదు. నిన్న నల్గొండ సభకు వచ్చిండు ఇది చెప్పిండు అది చెప్పిండు ముచ్చట చెప్పిండు కానీ వాళ్ళ గురించే మాట్లాడి మా బీసీల గురించి ఒక్క సీట్లు ఎత్తలే. మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి అలాగే పార్లమెంట్లో దీన్ని బిల్ పాస్ అయ్యే విధంగా చేసినాకనే మేము ముందుకెళ్తాం. లేకపోతే ఇది ఈ బీసీ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఇక ముందు ఇంకా ఉంటుంది. అలానే ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ బీసీలు అధిక జనాభా గల 134 కులాల గల బీసీ జనాభా ఉంది రాష్ట్రంలోనే. 42% బీసీలకి రిజర్వేషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ ఉద్యమం. అయితే దీన్ని చట్టం చేసి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కావున ఇలా బీసీలనే చిన్న చూపు చూస్తున్నారు. ఏ వర్గానైనా ఏ పార్టీ అయినా అది బీసీలకి ఇలా ఒక బీసీ ప్రెసిడెంట్ అనేది ఏ పార్టీలో అయినా ప్రకటించాలి. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడే ఆ జనాభా లెక్క ప్రకారం వాళ్ళకి పార్టీలోనే అవకాశాలు కల్పాలి. ఏ పరంగా చూస్తున్నా బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీన్ని అన్ని వర్గాలలో జనాభా ఉన్న జాటికి బీసీలు ఎక్కువ ఉన్న జాటికి దీనికి పెద్ద ఎత్తున మీరు పెద్దపీట వేసి ఈ అమలు చేసిన తర్వాత స్థానిక ఎన్నికల్లోని పోవాల్సింది కోరుకుంటున్నాం. పాలకుర్తి నియోజకవర్గం నుండి కేసీఆర్ ప్రభుత్వం ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే మహా కష్టపడి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి తెలంగాణ మీద అంత ప్రేమగా చూపి ఆయన ఎంతో భారీ ఎత్తున పోరాటం చేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అందులో ఎలక్షన్స్ పెట్టుకొని సీఎం అయ్యి ప్రజలకు ఏదో అండదండగా ఆలోచన మంచి పద్ధతి మంచి రూట్లో చేసి రైతు బంధు అంటేంది, రైతు బీమా అంటేంది, రైతు కులాల వారిగా మంచి లోన్లు అంటేంది ఈ పద్ధతిగా పాటించి ఆయన ఒక మంచి అభివృద్ధిని చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో లేని పథకాలు పెట్టి అన్ని పథకాలు కూడా హామీలకు తెచ్చాడు. కన్యాల లక్ష్యం అంటేంది, రైతు బీమా అంటేంది. ఒక్క మనిషి చనిపోయిందంటే ఎవ్వరు కూడా పట్టించుకోపోయేది. ఇవాళ ఒక్క రైతు బంధుకు మించి మొదలు పెడితే ఒక్క మనిషి ఆ రైతు చచ్చిపోయిందంటే 5 లక్షలు జీవో చేశాడు. 5 లక్షలు వచ్చాయి, కన్యాల లక్ష్యం వచ్చాయి. డాక్టరు ఎక్కడికి పోయినా, నిమ్స్కి పోయినా, గాంధీకి పోయినా అటువంటి డాక్టర్ల పరీక్ష బట్టి వాళ్ళను వరదగావు బట్టి అక్కడ మంచి స్టేట్మెంట్ చేశాడు. అదొక పుణ్యం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం గురించి చాలా పోరాటం చేసి ఒక రాష్ట్రమే ఏర్పాటు చేసుకొని ఒక రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లుంటుంది. అందులో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే 24 హామీలు ఇచ్చారు, 6 హామీలు కూడా హామీలకు తెచ్చాడు. ఒక్కటి కూడా హామీ లేదు. ఒక ఫ్రీ బస్ అనేది ఒకటే కరెక్ట్ అనేది కొంచెం అంటుండ్రు కానీ అది కూడా కొంతమంది తిడుతుండ్రు. చెడ్డ ముండ కొడుకులు ఏం బస్ వేసిండ్రయా అని ఆడోళ్ళే అంటుండ్రు, వాళ్ళదంటే వాళ్ళే అంటుండ్రు. ప్రభుత్వం అన్ని అబద్ధాల హామీలు ఇచ్చి మాయమాటలు చేసి ఇప్పుడు కేసీఆర్ను ఎంతో మంచి చక్కటోడని ఇప్పుడున్న జనం మొత్తం ఆయన గురించి చాలా పోరాట పడుతున్నారు. ఇప్పుడు ఎందుకేసిరా ఓట్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చాలా మంది కూడా అభివృద్ధి చేస్తుంది. ఎంత మాయమాటలు చెప్పి ఏదో ఓట్ల కోసం చేసేటటువంటి ఇదే తప్ప 42% ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి దీన్ని అమలు పరచగలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని నమ్మగలుగుతాం. అప్పటిదాకా నమ్మే పరిస్థితి లేదు. ఇది దొంగ హామీలుగానే మేము పరిగణిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంట కానీ మరి బీసీలకు ఇక హామీలు ఇచ్చే ప్రయత్నాలు చేయడం తప్ప కేంద్రాన్ని ఒప్పించి మెళ్ళొంచి
ఈరోజు ఆ ప్రయత్నం చేయాలి కదా. కాకపోతే తీసి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి తప్పుడు హామీ ఇచ్చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇవాళ తప్పుడుగా ఇచ్చినటువంటి హామీ తప్పుదోవ పట్టించే మార్గంగా చేస్తున్నారని చెప్పేసి మేము బీసీ సంఘాలు బీసీలు అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే భావిస్తున్నాం. ఇంకా అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి పరిపాలన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఒకటి రెండు హామీలు అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మహిళల బస్ అని అది సక్రమైనటువంటి నడవట్లేదు. రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని అది పూర్తి స్థాయిలో చేయలేదు. 50% కూడా 49% రుణమాఫీ అయింది. రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో కూడా రైతులకి ఇచ్చే పరిస్థితి లేదు. 5 ఎకరాల లోపు రైతులకే వచ్చేసింది. అది కూడా ఒకసారి వదిలిపెట్టి ఒకసారి ఇచ్చి అది ఎంత తప్పుడు దాట వేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సమయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతాంగం కానీ రాష్ట్ర ప్రజలు కానీ బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్తున్నాను. బీసీలు న్యాయం చేస్తే ఇన్ని రోజులు మేము చూడాల్సిన అవసరం ఉండకపోయేది. అది చేయకనే ఈ రోజు మీకు రావడం జరిగింది. ప్రభుత్వాన్ని తన సిద్ధశుద్ధి మార్చుకొని త్వరగా 42% రిజర్వేషన్ అమలుపరచాలని కోరుకుంటున్నాం. ఏది ఇంకెన్నేళ్ళు 30% తప్ప జరుగుతుందా ఏమన్నా? ఈ రోజు వరకు కూడా ఏం జరగలేదు. ఇంకా జరగాలనే ఉద్దేశంతో ఈ ధర్నా ఆర్డినెన్స్ ఏది ఇంకా ఎన్నేళ్ళు ఇంకా నమ్మకం లేకనే కదా రోడ్లు ఎక్కింది.